హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. నేను మీ అర్జున్. కమర్షియల్ సినిమాకి కలెక్షన్స్ తప్ప అవార్డులు రావు అని అంటారు. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, కలెక్షన్స్ వస్తాయి, ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుంది అండ్ అవార్డ్స్ కూడా వస్తాయి. అలాంటి కొన్ని సినిమాలలోని చోటు సంపాదించుకుంది మన తెలుగు సినిమా శతమానం భవతి. 64th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు పొందినటువంటి శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారితో ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ చిట్ చాట్. లెట్స్ వెల్కమ్ సతీష్ వేగేష్ణ గారు. హాయ్ అండి సతీష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా ఎన్టీవీ డిజిటల్ తరపు నుంచి అండ్ మా అందరి తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఈ శతమానం భవతి మీరు తీసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద హిట్ అవుతుంది, అవార్డ్స్ వస్తాయి అని చెప్పేసి? అంటే ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఇంత పెద్ద అవార్డు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి కథ నమ్మి చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని అయితే నమ్మి తీసాం. హిట్ అవుతుందనే నమ్మకం అయితే ఉందండి. అంటే అది ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ మణిరత్నం గారు అప్పుడప్పుడు గీతాంజలి తర్వాత ఆ కేటగిరీకి అసలు సెలెక్ట్ అయ్యింది అని అంటే ఇప్పుడు శతమానం భవతి. రీజన్ ఏంటంటారు సార్, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు ఒక తెలుగు సినిమాకి? అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే నేను చెప్పలేను. బట్ అంటే ఒక మంచి కథతో పాటు ఆడియన్స్ యాక్సెప్టెన్సీ. అంటే సాధారణంగా అవార్డు సినిమాలకి ఒక అపప్రద ఉందండి. ఏంటంటే అవార్డు వచ్చిన సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవ్వవు, కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమాలకి అవార్డులు రావు అని. బట్ ఇది మేము ఊహించిన దానికంటే పెద్ద కమర్షియల్ సక్సెస్. సో ఇచ్చిన అవార్డు కూడా ఉత్తమ ప్రజాదరణ. సో ఆ రెండు కరెక్ట్గా రావడం వల్ల ఈ సినిమాకి అది జరిగింది అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వచ్చింది తెలుగు సినిమాకి, బట్ టాక్ ఏంటంటే బయట తెలుగు సినిమా మీద ఉన్న పార్షియాలిటీ కావచ్చు, ఆ వివక్ష వలన తెలుగు సినిమాకి అవార్డ్స్ రావట్లేదు అన్నది బయట టాక్. మీరేమంటారు దాని గురించి? ఉండొచ్చండి. అంటే ఇప్పుడు నేను అవార్డు వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఒక పార్షియాలిటీ వల్ల రాలేదు, లేదా ఇప్పుడు నా సినిమాకి వచ్చింది కాబట్టి పార్షియాలిటీ అక్కడ లేదు అని చెప్పలేం. కానీ బట్ అవార్డుల మీద ఎప్పుడూ ఆ విమర్శలు అయితే ఉన్నాయండి. సాధారణంగా మనం ఇక్కడ తెలుగులో చాలా మంచి సినిమా అనుకున్న దానికి అవార్డులు రాని రోజులు ఉన్నాయి. ఈవెన్ వేటూరు సుందరరామూర్తి గారిది కూడా ప్రతిఘటనలో సాంగ్కి ఆయన అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశానని చెప్పారు ఆయన ఒకసారి. అంత మంచి పాటకి ఈ దుర్యోధన దుశ్శాసన సాంగ్కి అప్పుడు అసలు మొత్తం అంటే తెలుగని కాదండి, మనిషి అన్నవాళ్ళు ప్రతివాడు దానికి స్పందిస్తాడు. అలాంటి పాట, ఆ పాట వింటే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అలాంటి పాటకి ఆయనకి రాలా. తర్వాత మాతృదేవో భవ సినిమాలో పాటకి వచ్చింది. ఆయన అప్పుడన్నారు ఆ పాటకి రాలేదు, నేను ఈ పాటకు ఊహించలేదు, దీనికి వచ్చింది అని. అంటే ఒక మంచి సినిమా తీసినప్పుడు, మంచి పాట మంచి కథ రాసినప్పుడు మనకి డెఫినెట్గా అవార్డు అనేది ఎక్స్పెక్ట్ చేస్తామండి. బట్ అక్కడ వాళ్ళు ఏ కారణాల వల్ల ఇవ్వలేదు అనేది మనకి తెలియదు. సో కరెక్ట్గా వాటి గురించి తెలియకుండా మనం వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదు నా ఫీలింగ్. మీ శతమానం భవతికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశారు మీరు? శతమానం భవతి ఇన్స్పిరేషన్ మనమేనండి. మన లైఫ్లో ఉన్నవే ఇన్స్పిరేషన్ నాకు. అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక ప్రెస్లో ఈనాడులో జాబ్ చేసేవాడిని. ఈనాడులో జాబ్ చేస్తున్నప్పుడు ఒక పండగ వచ్చింది అంటే నాకు పండగ రోజు హాలిడే, ఈరోజు కొంచెం ఇంకొంచెంసేపు ఎక్కువ నిద్రపోవచ్చు అనేదే తప్ప ఈరోజు సంక్రాంతి, ఈరోజు దీపావళి ఆ ఫీలింగ్గా ఉండేది కాదు. ప్లస్ పేరెంట్స్ దూరంగా ఉండేవారు, కనీసం పండగ కూడా వెళ్ళలేకపోతున్నామే, కలవలేకపోతున్నామే అని ఇది. తర్వాత చూస్తుంటే ఇప్పుడు జనరేషన్లో మొబైల్స్, ఈ టీవీలు ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన ఇళ్ళల్లోనే ఇద్దరం పక్కపక్కనే కూర్చుంటాము, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పి ఇమీడియట్గా మీరు నేను వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో చూస్తూ ఉంటాం. సో మనుషులు పక్కపక్కనే ఉంటున్నాం కానీ మనసులు దగ్గరగా ఉండట్లేదు. ఈవెన్ మాట్లాడాల్సిన మాటలు కానీ, ఇంతకుముందు ఒక ఫ్రెండ్ బర్త్డే అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళి విషెస్ చెప్పేవాళ్ళం. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫేస్బుక్ కూడా గుర్తు చేస్తాను, లేదా ఫ్రెండ్స్ ఎవరో చెప్తే వాట్సాప్లో హ్యాపీ బర్త్డే నోట్ పెడితే సరిపోతుంది. సో పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. సో అది పెరగకుండా ఉంటే బాగుంటుందని ఒక థాట్. అది దానికి కళ్ళ ముందు ఏదైతే కనిపిస్తున్నాయో ఈరోజు వాటన్నిటిని జాగ్రత్తగా చేసి సీన్స్గా చేసిన మూవీ అండి. అది 100% రైట్. మీరు అది సినిమాలో కూడా వర్కౌట్ అయింది, అందుకే ఇంత ప్రజాదరణ పొందడానికి కూడా రీజన్ అది. డెఫినెట్లీ. మీరు జంధ్యాల గారిని బాగా ఎక్కువగా అడ్మైర్ చేస్తారు, దాని గురించి చెప్తారా కొంచెం? జంధ్యాల గారి గురించి ఎందుకు? అదే జంధ్యాల గారు అంటే ఆయన అంటే నాకు కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి జంధ్యాల గారి సినిమా, ఆయన రైటింగ్ అంటే ఇష్టం అండి, ఎక్కడో తెలియకుండా. శంకరాభరణం రాసింది ఆయనే, అడవి రాముడు రాసింది ఆయనే. అంటే ఒక కమర్షియల్గా రాయగలరు, ఒక కళాత్మకమైన సినిమాకి రాయగలరు. అలాగే ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన చేసిన సినిమాలు, మేము ఇంటర్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమాలు, శ్రీవారికి ప్రేమలేఖ కానీ అవన్నీ అంటే ఒక రెగ్యులర్గా వచ్చే సినిమాల్లో ఆయన సినిమా మాత్రం డిఫరెంట్గా ఉండేది.
ప్రతి క్యారెక్టర్ నవ్వించేది. సాధారణంగా నవ్విష్టం లేని మనిషి ఉండడు కదండి. అంటే కొంతమందికి గొడవలు ఇష్టం ఉండవు, కొంతమందికి యాక్షన్ ఇష్టం, కొంతమందికి హర్రర్ ఇష్టం ఉండదు. బట్ కామెడీ అందరూ ఇష్టపడతారు. సో నాకు చిన్నప్పటి నుంచి కామెడీ అనేది ఇష్టం బాగా. సో జంజాల గారి సినిమాల్లో ఆ కామెడీ కానీ ఆయన రైటింగ్ విధానం కానీ బాగా ఇష్టం. సో అందుకని తెలియకుండా ఆయన ప్రభావం ఉంటుంది నా మీద. సో రైటర్గా వర్క్ చేస్తుండేవారు మీరు, ఇంతకుముందు చాలా మూవీస్కి చేశారు. సో డైరెక్టర్ అవ్వడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ అయ్యారు? మీరు కూడా ఇంత పెద్ద ఒక నేషనల్ ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఇంత క్యాపబిలిటీ ఉండి కూడా ఇన్ని రోజులు ఎందుకు మీరు రిలీజ్ అవ్వాలి? లేదు అంటే ఇది ఫస్ట్ సినిమా కాదండి. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది, దానివల్ల చాలామంది ఫస్ట్ సినిమా అనుకుంటున్నారు. యాక్చువల్గా నేను 2008లోనే అల్లరి నరేష్తో దొంగల బండి అనే మూవీ డైరెక్ట్ చేశాను. ఓకే, చేశాను, అది పే చేయలే. తర్వాత మళ్ళీ ఒక కులుమనాలి అని ఒక హర్రర్ జోనర్లో ఒక సినిమా చేశా, అది డిజాస్టర్. సో తర్వాత ఏంటంటే నేను గబ్బర్ సింగ్ నుంచి హరీష్తో, అంతకుముందు రైటర్ అయినా నాకు హరీష్ ఆటోగ్రాఫ్ మూవీ నుంచి తెలుసండి. ఆటోగ్రాఫ్ మూవీకి నేను రైటరు, హరీష్ శంకర్ కో డైరెక్టర్. సో అప్పటి నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. సో గబ్బర్ సింగ్కి తన స్క్రీన్ ప్లే సైడ్ వర్క్ చేయాలని అన్నప్పుడు నేను గబ్బర్ సింగ్కి వర్క్ చేశాను. సో గబ్బర్ సింగ్ దాని తర్వాత అతను హరీష్ తోటే ట్రావెల్ అయ్యాను. దాని కంటిన్యూషన్ రామయ్య వస్తావయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సో ఈ 3 సినిమాలు చేయడం వల్ల ఇందులో 2 సినిమాలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. సో దిల్ రాజు గారితో చేస్తే బాగుంటుంది అనిపించినప్పుడు, అంటే ఈ కథ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేసిన డైరెక్టర్గా ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు నేను రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో డైరెక్షన్ చేయడానికి వెళ్తే నన్ను నమ్మి ఏ ప్రొడ్యూసర్ సినిమా చేయరు. ఎందుకంటే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఎవరైనా అవకాశం ఇస్తారు. సో నేను ఫ్లాప్లు ఇచ్చి ఉన్న తర్వాత నాకు 100% నన్ను నమ్మాలి అంటే నా కథను నమ్మాలి ఫస్ట్. సో కమర్షియల్ కథ అనేది అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో బట్ ఒక మంచి కథ అయితే నమ్మి చేస్తారు. అలాంటి మంచి కథ దిల్ రాజు గారు అయితే 100% చేస్తారని ఈ పాయింట్ దిల్ రాజు గారికి చెప్పా. సో ఆయనకి నచ్చింది, కట్ చేస్తే చదవాలి. ఈ మధ్య ఒక స్టార్ డైరెక్టర్, అంటే రైటర్గా ఉన్న ఆయన స్టార్ డైరెక్టర్, ఆయన ఏమని చెప్పారు అని అంటే, అంత వాల్యూ ఇవ్వట్లేదు రైటర్స్కి, అంత రికగ్నేషన్ రావట్లేదు, ఆ ఉద్దేశంతోనే నేను ఇలా మారాను డైరెక్టర్గా అన్న ఒకటైతే చెప్పారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు రైటర్స్కి? ఇంపార్టెన్స్ అని కాదు కానండి, ఉంటుంది. అంటే సాధారణంగా ఏంటంటే రైటర్ అనేవాడు ఎప్పుడు వెనకాల ఉండిపోతాడు. ఒక సందర్భంలో ఎంఎస్ నారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, విష్ణువుకి చాలా వాల్యూ ఉంటుంది, మనుషుల్ని సృష్టించిన బ్రహ్మకి ఎక్కడ గుడి ఉండదు. సో విష్ణుమూర్తికి ఉంటుంది, శివుడికి ఉంటుంది, క్రేజ్ కూడా వాళ్ళకు ఉంటుంది, బ్రహ్మకు ఉండదు. అలాగే రైటర్ అనేవాడు కూడా పాత్రలను సృష్టించేది రైటరు, బ్రహ్మ లాంటి వాడు. సో వీడికి గుర్తింపు ఉండట్లేదు అని ఎంఎస్ గారు అంటే, అందరూ ఇవ్వరా గుర్తింపు అంటే ఇస్తారు, బట్ సాధారణంగా ఏంటంటే ఎక్కడో రైటర్ అనేవాడు వెనకాలే ఉంటున్నాడు. ఒక సక్సెస్ అనేది ఒక డైరెక్టరు, ఒక హీరో, వీళ్ళ మీదకి వెళ్తుంది. సాధారణంగా వెళ్ళడానికి కూడా రీజన్ అదే ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో అవ్వచ్చు, మామూలుగా థియేటర్కి వచ్చేవాళ్ళు ఈ సినిమా హీరో ఎవరని చూసి వస్తారు, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరని చూసి వస్తారు, ఈ సినిమాకి రైటర్ ఎవరని చూసి వచ్చే ఇది చాలా తక్కువ మంది. ఈ జనరేషన్లో అది ఓన్లీ త్రివిక్రమ్ గారికి సాధ్యమైంది. రైటర్ త్రివిక్రమ్ గారు మాటలు, కథా మాటలు అనగానే ఆయన కోసం జనాలు థియేటర్స్కి వచ్చారు. సో ఎక్కడో సరే మనం ఇంత కష్టపడుతున్నాము, మనం అనుకున్న పేరు రావడం లేదు అనేది ఒక యాంగిల్లో డైరెక్టర్ అవ్వడానికి రీజన్ అండి. ఇంకొకటి ఏంటంటే, మనమే డైరెక్టర్ అయితే మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కథ రాశాను, మీరు డైరెక్టర్, నేను మీకు అది నేరేట్ చేశాను, మీకు నచ్చింది, ఎక్కడో మీరు కొన్ని తీసేయమనొచ్చు, ఇది అవసరం లేదు సతీష్ అనొచ్చు. సో బట్ నాకు అది నచ్చచ్చు, ఇది ఉంటే ఇంకా బాగుంటుంది కథలో, ఇంకా డెప్త్ వస్తుంది అని. బట్ మీరు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయినప్పుడు నేను మీ మాట కాదనలేను, ఎక్కడో పెయిన్ ఉన్నా సరే తీసేయాల్సి వస్తుంది. బట్ రైటరే డైరెక్టర్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ నేను నా ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకోవాలి. సో రైటర్ అయితే ఏంటంటే డైరెక్టర్ని కన్విన్స్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకోవాలి, ఇక్కడ ఒక పార్ట్ తగ్గుతుంది కదా. సో అందుకని ఈ కంఫర్ట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుందండి. ఫస్ట్ బేసిక్గా ఫ్రీడమ్ ఉంటుంది. సో అంటే మీరు ఇంతకుముందు జర్నలిస్ట్గా చేశారు, అంటే ఇప్పుడు డైరెక్టర్, అప్పటికి ఇప్పటికి ఏం తేడా వస్తుంది, అంటే డిఫరెన్సెస్ ఏమున్నాయి? డిఫరెన్స్ అంటే అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ పేర్లు అవి పేపర్లో పేస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నా పేరు పేపర్లో చూసుకుంటున్నాను. అంటే జర్నలిజంలోంచి ఇటు వచ్చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అండి, ఎక్కడో అందరిలా కాదు, మనకున్నదాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, 10 మందికి సతీష్ అంటే తెలియాలి అనేది ఎక్కడో ఒక బలమైన ఇది ఉండి నాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లేదు నేను ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చేద్దామని చెప్పి ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చా.
ఆ రోజు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుని వచ్చేసానో జర్నలిజంలోంచి సినిమా ఫీల్డ్లోకి, ఈరోజు అది నాకు వచ్చినందుకు గాను ఈరోజు ఇంత గౌరవం కానీ ఏదైనా దక్కిందంటే ఆ రోజు ఆ తీసుకున్న స్టెప్. సో ఆ రోజు నాతో పాటు ఎవరైతే నాకు ఈనాడులో పనిచేసిన జర్నలిస్టులు ఉన్నారో, ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళందరూ ఈరోజు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉంది సతీష్, ఒకప్పుడు నువ్వు మాతో మా కొలీగ్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. సో వెరీ హ్యాపీ. అవునవును. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇలా అవార్డు వచ్చిందంటే మీరు ఇంతకుముందు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు. సో మీకంటూ ఎప్పుడైనా స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోయినా, కథ హిట్ కాకపోయినా, సో ఆ ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? అంటే అన్నీ వదిలేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు, స్ట్రగుల్ అవుతా ఉన్నప్పుడు ఆ ఫేస్ ఎలా ఉండేది మీ లైఫ్? అది పెయిన్ ఉంటుందండి, ఎందుకంటే అది సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉంటుందండి బాగా. ఎందుకంటే ఇక్కడ ఏ సినిమా అయినా మనం కష్టపడే రాస్తాము, ఏ సినిమా అయినా ఆడాలనే తీస్తాము ఎవరైనా. బట్ ఏంటంటే ఫ్లాప్ రాగానే ఎక్కడో తెలియని నిరాశ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ని కన్విన్స్ చేస్తాము అనుకున్నది ఫెయిల్యూర్ అయిన తర్వాత అది బేసిక్గా ఫస్ట్ డైరెక్టర్స్, రైటర్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హిట్ ఇచ్చినప్పుడు ఏంటంటే తను ఏది రాసినా హిట్ బాగా రాస్తున్నాడు అంటారు. ఒక 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకోండి, తనకు తెలియడం లేదు, ఆడియన్స్ పల్స్ తెలియడం లేదు, సో వేరే కొత్త వాళ్ళు ఎవరినైనా ట్రై చేయొచ్చు కదా అంటారు. మనకి జాబ్ అనుకోండి, మంత్లీ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే మంత్లీ శాలరీ వస్తుంది, కంఫర్ట్ ఉంటుంది, లైఫ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే సడన్గా ఇంట్లో కావాల్సినంత డబ్బు ఉంటుంది, జేబు నిండా క్యాష్ ఉంటుంది, సడన్గా ఇంట్లో రూపాయి ఉండదు, జేబులో రూపాయి ఉండదు. బట్ చూసే వాళ్ళకి మాత్రం సినిమా ఫీల్డ్ అనేది చాలా అసలు సినిమా రైటర్ అది ఇదే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే రివర్స్లో ఉంటుందండి, స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ పడ్డాం, చాలా స్ట్రగుల్ పడ్డాం. ఈ శతమానం భవతి ముందు నియర్లీ 3 to 4 years బాగా, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడనంత బ్యాడ్ ఫేస్ చూసా, చాలా బ్యాడ్ ఫేస్. అంటే అసలు ఏంటి మన సిచ్యువేషన్, ఏంటి ఇలా అయిపోయింది ఏంటి. రైటర్గా సినిమాలు చేస్తున్నా కానీ ఎక్కడో బాగా మైనస్ పొజిషన్లో ఉన్నాం. ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్, అంటే ఎందుకు పోనీ వేరే ఏదైనా చేద్దామా, వేరే ఏదైనా చూస్తారా, లేదు మనం ఇండస్ట్రీలో ఉండాలని వచ్చాము, ఏదైనా ఇక్కడే సాధించాలి. సో ఆ స్ట్రగుల్ తర్వాత వచ్చినదే శతమానం భవతి, ఆ స్ట్రగుల్ నుంచి వచ్చిందే శతమానం భవతి. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకనొక టైంలో అంటే మీరు చాలా డిప్రెస్ అయిపోయారు, నా స్టోరీలు ఎందుకు పనికిరావు, జనాలకి ఇది నచ్చదు, ఇంక నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని అంటే అది నిజమేనా? అంటే డిప్రెషన్ అని కాదు కానీ, అంటే నా స్టోరీలు పనికిరావు అనే డిప్రెషన్ కాదు, ఎక్కడికి వెళ్ళినా అవును అవ్వడంలా, వర్కౌట్ అవ్వడంలా. కథ ఓకే అయ్యి ఇంకా షూటింగ్కి వెళ్ళిపోతాము అనుకున్న టైంలో ఆగిపోయిన సినిమా ఉంది, ఒక పెద్ద సెట్, పెద్ద బ్యానర్, పెద్ద హీరోతో. అలాగే ఈ పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్స్ వద్దు, సరే కొత్త వాళ్ళతో వెళ్దాము, తక్కువ బడ్జెట్లో వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ తీసి ఆఫీస్లో పూజ చేసి నెక్స్ట్ వెళ్ళిపోదామండి షూటింగ్ అని, నెక్స్ట్ మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయారు ప్రొడ్యూసర్. సో ఆ టైంలో ఏంటంటే కథలు ఓకే చేస్తున్నారు, దాది సెట్స్ మీదకి రావడంలా. సో కథల్లోనే విషయం లేదు అంటే అసలు అక్కడ దాకా కూడా వెళ్ళదు కదా, కానీ అవ్వడం లేదు, ఎందుకు అవ్వడం లేదో తెలియదు. ఈ టైంలోనే బాగా ఒక విధమైన ఉంటుంది కదండి, అంటే మనం నమ్మి చేస్తున్నప్పుడు ఎక్కడో టైం అన్నీ కలిసి రావాలి. ఆ టైంలో ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడ్డారు, ఎందుకు ఇంత అవసరమా మీకు, పోనీ వెళ్ళిపోదామా వెనక్కి. అప్పుడు కూడా అంటే వేరే ఏదైనా చేద్దామన్నప్పుడు నేను మా ఫ్యామిలీలో అదే చెప్పా, ఆల్రెడీ నది ఈత్తున్నాం, మధ్యలో ఉన్నాం, వెనక్కి వెళ్ళినా అదే, ముందుకు వెళ్ళినా అదే. నా లైఫ్లో ఎప్పుడు నేను దాన్ని నమ్ముతానండి. సో ముందుకే వెళ్దాము అని అనుకున్న తర్వాతే నాకు దగ్గర ఉన్న కథలు తీసి ఇందులో ఏది చెప్తే మెటీరియలైజ్ అవుతుంది అని నేను విశ్లేషించుకుని చేసిందే శతమానం భవతి. సో అంటే ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇది చెప్పారు, ఇంత స్ట్రగుల్ అయ్యారని చెప్పి, ఫస్ట్ నేషనల్ అవార్డు అని మీరు విన్న తర్వాత మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ పేరైతే, మీకు గుర్తు వచ్చిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? అంటే ఆ హ్యాపీ మూమెంట్లో, అంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ అయ్యారు, సో తర్వాత మీరు ఎమోషనల్ అయిపోయింటారు ఆబ్వియస్లీ, నేషనల్ అవార్డు అనేది బిగ్ థింగ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాకి. సో మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ వ్యక్తి, ఆ ఫస్ట్ పేరు? నా ఫ్యామిలీ అండి, నా ఫ్యామిలీ. ఒక పర్సన్ అని కాదు, నా వైఫ్, నా పిల్లలు, నా తమ్ముడు, మా అమ్మ, మా అందరూ నా ఫ్యామిలీ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక మనిషి ఎదగడం అనేది చాలా కష్టం, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ పక్కింటి వాళ్ళు చుట్టాలు, ఫ్రెండ్స్ చాలామంది, అంటే వాళ్ళు మంచి కోసమో దేనికోసమో కానీ ఎక్కువ ఎంకరేజ్ చేయరు. ఇండస్ట్రీలో ఉన్నామంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అది కూడా బ్యాడ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చెప్తారు, ఎందుకు చూశారు కదా 2-3 years నుంచి కష్టపడుతున్నారు, ఏమీ అవ్వట్లేదు, ఇంకెందుకు, పిల్లలు ఎదుగుతున్నారు, బయటకు వచ్చేయచ్చు కదా, వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా, లేదా వేరే బిజినెస్ చేయొచ్చు కదా. బట్ ఇవన్నీ ఏంటంటే మనం
పట్టించుకోండి, ఎందుకంటే ఆయన్ని పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం కాబట్టి. బట్ ఇంట్లో వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ వాటన్నిటినీ కూడా వింటూ కూడా సరే లేదు ఆయన డెఫినెట్గా రీచ్ అవుతారు అనే ఒక నమ్మకం పెట్టుకొని మన వెనకాల ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే బయట ఎన్ని తిరిగినా ఇంటికి వెళ్ళాక ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే మనం పని చేసుకోగలుగుతాం. సో ఆ ప్రశాంతత నాకు ఇంట్లో వాళ్ళు ఇచ్చారు ఎప్పుడు. సో ఫస్ట్ గుర్తొచ్చింది వాళ్ళే. అవార్డ్స్ వస్తుంటాయి, మూవీస్కి అవార్డ్స్ వస్తుంటాయి. అవార్డ్స్ విషయం పక్కన పెడితే వీఆర్ హ్యాపీ. సో అది కాకుండా మీకు అభినందనలు అంటే వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ గురించి, దాని గురించి చెప్పండి. అంటే మర్చిపోలేని ఫీడ్బ్యాక్స్ మీరు ఈ మూవీ, ఈ సినిమా నాకు అలాంటివి చాలా ఇచ్చిందండి, ఒకటి కాదు చాలా చాలా ఇచ్చింది. ఫస్ట్ రాఘవేంద్రరావు గారికి కథ నేరేట్ చేసినప్పుడు, ఆయన అంటే షూటింగ్కి ముందే కథ నేరేట్ చేశారు రాఘవేంద్రరావు గారికి. ఆయన కథ విని చాలా బాగుంది సతీష్, ఎన్ని రోజులుగా వర్క్ చేసావు దీని మీద, నియర్లీ 1 year పై నుంచి చేస్తున్నాను సార్, ఆ కష్టం కనిపిస్తుంది, డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు. రిలీజ్ అయిన తర్వాత దాసనారాయణరావు గారు బొకే పంపించారు. బొకే పంపించి ఫోన్ చేసి ఎంత మంచి సినిమా తీసావా, చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఒక మంచి సినిమా చూశాను అని ఆయన అప్పుడు సజెస్ట్ చేశారండి. నేషనల్ అవార్డ్స్కి పంపించండి, ఎందుకంటే మీకు సెన్సార్ డిసెంబర్లో అయిపోయింది కదా, నేషనల్ అవార్డ్స్కి పంపించండి, సో ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఫస్ట్ నేషనల్ అవార్డు గురించి చెప్పింది దాసనారాయణరావు గారు. ఓకే. తర్వాత డైరెక్టర్స్ అసోసియేషన్కి షో వేస్తే కె విశ్వనాథ్ గారు వచ్చారు. వచ్చి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగా తీసావు, ఈ సినిమా చూస్తుంటే మేము కూడా ఇంకా కొన్ని నేర్చుకోవాలనిపిస్తోంది అని. అంటే తెలుగు ఇండస్ట్రీని, తెలుగు సినిమాని ఎక్కడో నిలబెట్టిన త్రిమూర్తులు వాళ్ళు. కమర్షియల్గా రాఘవేంద్రరావు గారైనా, కథాపరంగా దాసరి గారైనా, కళాత్మకంగా విశ్వనాథ్ గారైనా, అలాంటి త్రిమూర్తులు నా ఇదే సినిమాకి కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది నా లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్ అండి. అట్లాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ మురారి గారు, ఆయన చెన్నై నుంచి ఫోన్ చేసి అసలు చాలా రోజుల తర్వాత 3 సార్లు చూశాను మీ సినిమా, చూసిన తర్వాత ఒక షో మధ్యలో వెన్నెలకంటి కలిస్తే వెన్నెలకంటిని అడిగాను, మనిషికి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అని. అంటే అందరూ అండి, ఇది ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీలో ఇంకా మిగిలిన డైరెక్టర్స్ అందరూ చాలామంది ఫోన్ చేశారు. బయట నుంచి అయితే నాకు నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసిన ఎవ్వరు వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడాల. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడించారు, మా ఫాదర్ మాట్లాడతారండి, మా మదర్ మాట్లాడతారండి, ఇలా. అంటే సినిమా అనేది థియేటర్ నుంచి సాధారణంగా బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో ఎంజాయ్ చేసి బయటకు వస్తే ఒక రేంజ్ హిట్. నాది థియేటర్ నుంచి ఇంటి దాకా వెళ్ళి, ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మనసుల దాకా వెళ్ళింది. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా శతమానం భవతి డైరెక్టర్ అంటే అసలు ఒక గౌరవంతో చూస్తున్నారు. అంటే ఒక డైరెక్టర్ అలా కాకుండా శతమానం భవత ఎంత మంచి సినిమా తీశారు సార్, మా పేరెంట్స్ అందరినీ మేము తీసుకెళ్ళాను సార్, మంచి సినిమా తీశారని. సో ఇప్పుడు వచ్చిన అవార్డు కంటే ముందు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ అభినందన ఒక అవార్డు. ఎందుకంటే ఈరోజు సినిమా చూసి మర్చిపోయే రోజుల్లో వాళ్ళంతా గుర్తుపెట్టుకుని నా నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడించడం అనేది పెద్ద సక్సెస్ అని, అదే పెద్ద అవార్డు. సో గబ్బర్ సింగ్కి పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, నెక్స్ట్ ఆయనతో ఎప్పుడు వర్క్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్స్ అలా అంటే ఇక్కడ ఒక మంచి కథ రాయాలండి, ఆయనకి చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం చెయ్యాలని కోరిక, పవర్ స్టార్తో సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలన్నది కోరిక. బట్ అందరూ అంటారు కదా పవర్ స్టార్ దేవుడు అని, సో ఆయన ఇవ్వాలి కదా వరం. అండ్ ఎన్టీఆర్ గారితో కూడా రామయ్య వస్తావయ్యా. అవును. సో ఆయన గారితో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి. అంటే కొన్ని కథలు స్టార్ హీరోస్ చేస్తే జనాల దగ్గరికి వెళ్ళడానికి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంచి విషయం ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక మహేష్, ఒక ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక చరణ్, ఇలాంటి వాళ్ళు చేసి చెప్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇండస్ట్రీలోకి రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరికైనా మంచి సినిమాలు చేయాలని ఎంత ఉంటుందో పెద్ద స్టార్స్తో చేయాలి, పెద్ద హీరోలతో చేయాలని కూడా ఉంటుంది. సో నేను డెఫినెట్గా నాకు అందరికి ఎవరెవరికి ఎలాంటి కథ అనేది నాకు ఉంది. నేను రైటర్గా ఉన్నప్పుడే రెడీ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే డైరెక్టర్గా అయ్యాక చేయడం కాదు, బేసిక్గా రైటర్ని కాబట్టి రైటర్గా ఉన్నప్పుడు ఈ కథ పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది, ఈ కథ ఎన్టీఆర్ గారికి బాగుంటుంది, ఈ కథ చరణ్ గారికి బాగుంటుంది అని చేసి పెట్టుకున్నా. బట్ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా కోరిక అంత పెద్ద స్టార్స్తో చేయాలనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ మధ్య బయట ముందు నుంచి టాక్ ఒకటి నడిచేది, చిన్న సినిమాలు ఆడవు, కమర్షియల్గా పెద్ద హీరోల సినిమా. కానీ ఈ మధ్య రీసెంట్ డేస్లో చూసుకుంటే మొత్తం పరిస్థితి తారుమారైపోయింది. కలెక్షన్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, ప్రేక్షకుల సపోర్ట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అంటే దీని గురించి మీరు ఏం చెప్తారంటే, ఎందుకు అంటే ఆడియన్స్ పల్స్ కరెక్ట్గా పట్టుకుంటున్నారా, లేకపోతే ఆడియన్సే మారారా, ఎలా అంటారు?
అంటే ఆడియన్స్ పల్సన్ కానీ చిన్న సినిమాలు ఎప్పుడూ ఆడినాయండి. సాధారణంగా ఏమవుతుందంటే కమర్షియల్ సినిమాల మధ్యలో ఏదో 1-2 సినిమాలే ఆడుతుంటాయి. ఆడియన్స్ కానీ ఎక్కువ ఇండస్ట్రీ ఫోకస్ కానీ పెద్ద సినిమాల మీద ఉంటుంది. చిన్న సినిమా ఆడినప్పుడు మాత్రం దాన్ని గుర్తిస్తారు, ఆడకపోతే దాన్ని గుర్తించరు. బట్ ఆడియన్స్ అనేది డెఫినెట్గా మారారండి. అంటే కమర్షియల్ సినిమాలు మాత్రమే చూస్తారు ఆడియన్స్ అనే దాన్ని వాళ్ళు తప్పుని ప్రూవ్ చేస్తున్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇంతకుముందు ప్రూవ్ చేస్తారు, ఇప్పుడు ఎక్కువ ప్రూవ్ చేస్తున్నారు. మాకు 2 గంటలు మా టైం స్పెండ్ చేస్తున్నాం, మా కష్టార్జితం మేము స్పెండ్ చేస్తున్నాం మీ మీద. సో మీరు మంచి సినిమా తీస్తేనే చూస్తాం, లేకపోతే చూడమని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అందుకే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీకు ఒక క్షణం, ఒక పెళ్లి చూపులు, ఒక రాజుగారి గది, ఈవెన్ మా శతమానం భవతి, ఇలాంటి చిన్న సినిమా అనుకున్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేసినాయి. అట్ ద సేమ్ టైం బాగున్న పెద్ద హీరోల సినిమాలు, బాహుబలి అవ్వచ్చు, శ్రీమంతుడు అవ్వచ్చు, జనతా గ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా అంటే ఫైనల్గా ఆడియన్స్ చెప్తుంది ఏంటంటే చిన్న హీరోనా లేదు పెద్ద సినిమానా చిన్న సినిమానా కాదు, మేము వచ్చి కూర్చున్న 2 hours మీరు మమ్మల్ని ఎంగేజ్ చేస్తేనే ఆ సినిమాని చూస్తాం అనేది క్లియర్గా చెప్పారు. సో ఆడియన్స్లో వచ్చిన చేంజ్ అండి. సో అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు కెరియర్ని? అంటే ప్లానింగ్ అని ఏం లేదండి. యాక్చువల్గా ఇప్పుడు శతమానం భవతి అనేది చాలా పెద్ద బాధ్యత పెట్టింది. అంటే హిట్ అయ్యి ఉంటే ఓకే, ఓ హిట్ సినిమా తీసామని చెప్పి నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళేమో. ఇది పెద్ద హిట్ అవ్వడం, పెద్ద అవార్డు రావడం, అంటే నేషనల్ వైజ్ రికగ్నేషన్ వచ్చిన తర్వాత నేను అంటే ప్రతి సినిమా శతమానం భవతి అవ్వదు సార్, అది క్లియర్. ఎందుకంటే అది మైండ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే శతమానం భవతి తీసాము, బ్లాక్ బస్టర్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్, అది కాదు. బట్ శతమానం భవతి డైరెక్టర్ సినిమా అని రేపు థియేటర్కి వచ్చిన వాళ్ళు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఏంటి ఇలాంటి సినిమా తీసాడు, ఆ ఒక సినిమాకి అయిపోయింది అట్టుంది, ఇంత ఇలాంటి సినిమాలు తీసాడు ఏంటి అని అయితే అనిపించుకోకుండా. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏదైతే ఒక శతమానం భవతి చూసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది మా సినిమా, ఇది మన సినిమా, మన కథ అని ఎలా ఫీల్ అయ్యారో, నెక్స్ట్ చేసే మూవీస్లో కూడా వాళ్ళు నా సినిమా చూస్తే ఎక్కడ వల్గారిటీ కానీ ఏమీ లేకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీగా కూర్చొని హ్యాపీగా చూసి ఓకే శతమానం భవతి అంత కాకపోయినా ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా కన్ఫర్మ్ అయినవి ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ దిల్ రాజు గారి బ్యానర్లో చేస్తున్నానండి. శ్రీనివాస కళ్యాణం టైటిల్, ఇంకా హీరో ఏంటి ఇంకేం ఫైనలైజ్ అవ్వాలి. రాజు గారు ఏం చెప్పారంటే సేమ్ శతమానం భవతి ఎలా చేసామో అలాగే ఫస్ట్ స్క్రిప్ట్, ఫస్ట్ స్క్రిప్ట్ కథే హీరో, ఫస్ట్ కథను చేసుకుని కథ లాక్ చేసుకుని ఆ కథ ఏ హీరో చేస్తానంటే ఆ హీరోతో వెళ్తాం. సో ఈ కథకి ఈ హీరోనే అని కాదు, ఆ కథకి ఏ హీరో బాగుంటాయంటే ఆ హీరోకి చెప్పి దాన్ని బట్టి. సో మీరు టాలీవుడ్లో చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు యాజ్ అ డైరెక్టర్, అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అంటే ఎవరైనా ఒకరు. నేను వర్క్ చేసిన వాళ్ళలో నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఈవీవి గారు. ఈవీవి గారు నాకు అంటే సినిమాకి ఎలా రాయాలో నేర్పారు, డైరెక్టర్ ఎలా ఉండాలో నేర్పారు, సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలో నేర్పారు. అంటే గురువులాగా అంటే అన్నీ చెప్పారు. ఆయన చెప్పిన చాలా నాకు ఈ స్ట్రగుల్ పీరియడ్లోనే ఉపయోగపడి ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన చెప్పినవి చాలా ఉపయోగపడుతుంది. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎన్టీఆర్ అండి, సీనియర్ ఎన్టీఆర్. ఆయనే ఇప్పుడున్న ప్రజెంట్ యంగ్ హీరోస్లో నాకు ఆయనేనండి. ఆయన ఎప్పటికీ ఆయనే. ఎందుకంటే ఆయన సినిమాలు అంటే మా ఫాదర్ యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఆయనతో సినిమాలకి రిలీజ్ సినిమాలకి తీసుకెళ్ళడం, 100 daysకి తీసుకెళ్ళడం థియేటర్స్కి, అవన్నీ. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే హీరో అంటే ఎన్టీఆరే, ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ ఆపిచ్చాయి. ఫేవరెట్ హీరోయిన్ అంటే అప్పట్లో సావిత్రి గారు, రీసెంట్ టైంలో అయితే సౌందర్య తర్వాత నాకు ఎవరు పెద్ద. అంటే రైటర్గా మీరు చేశారు, సో రైటర్స్లో ఎవరు మీకు బాగా ఇష్టం? రైటర్స్ జంధ్యాల గారే, ఇంకా అసలు ఆప్షనే లేదు. ఓకే, సో లైఫ్లో మీరు బాగా నమ్మే పాలసీ ఏంటంటే? సక్సెస్ అయిపోయారు, ఇప్పుడు చెప్తే బాగా నమ్ముతారు జనాలు. నమ్మకం అండి, మన మీద మనకు ఉండాల్సిన నమ్మకం. అంటే మనిషి మనల్ని ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు, బయట వాళ్ళు నమ్మట్లేదు, ఫ్రెండ్స్ నమ్మట్లేదు అని ఏదైనా అనుకోవచ్చు, కానీ ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేస్తాం. సో మన మీద మనకి నమ్మకం ఉంటే, మనం కాన్ఫిడెంట్గా నా మీద నాకు నమ్మకం ఉంది, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానని మీకు నమ్మకం ఉంటే, ఆ నమ్మకమే మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తుంది. ఎందుకంటే ఎవరైనా డిసప్పాయింట్ చేస్తే డిసప్పాయింట్ అయిపోయేది మనమే, పొగిడితే పొంగిపోయేది మనమే. బట్ అవన్నీ కాదు, ఏది చేసినా ఫైనల్గా చేయాల్సింది నువ్వే. సో నేను నా మీద పెట్టుకున్న నమ్మకమే ఈరోజు నేను ఈ సీట్లో కూర్చున్నా. ఎక్కడ నేను నా మీద నమ్మకాన్ని నేను పోగొట్టేసుకుని ఉన్నా ఈరోజు శతమానం భవతి లేదు.
ఒక ఫైనల్ క్వశ్చన్ అండి బిఫోర్ ర్యాపప్. మీలాగే ఇండస్ట్రీలోకి రైటర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని, రావాలనుకున్న యంగ్ ఎస్పైరింగ్ వచ్చే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, అంటే ఏదో ఒక టిప్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా అలా రావాలనుకున్న వాళ్ళకి ప్లీజ్? అంటే టిప్స్ అవి ఇక్కడ టిప్స్ అవి ఏమి ఉండవండి ఇండస్ట్రీకి. బట్ ఇక్కడ ఏంటంటే బాగా కష్టపడాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీరు ఒక ఇంజనీరింగ్ చదివారు, ఆ 4 years 5 years కష్టపడి చదివితే మీరు ఇంజనీర్ అవ్వచ్చు. ఒక 4 years కష్టపడితే డాక్టర్ అవ్వచ్చు. ఒక సివిల్స్ మీద ఫోకస్ పెట్టి ఒక 2-3 years చదివితే మీరు గోల్ కొట్టేయచ్చు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అది కాదు. మీకు ఇక్కడ అన్నీ 6 నెలలే ఉంటాయి, 6 నెలల కిరీటాలే. డైరెక్టర్ అనగానే మనకి మొత్తం లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకోవడానికి లేదు. సినిమా ఫ్లాప్ అయిందంటే మళ్ళీ ఫైల్ పట్టుకుని వెతుక్కోవాల్సిందే, హిట్ అయినా వెతుక్కోవాల్సిందే. సో ఇక్కడ 6 నెలలే ఉంటుంది లైఫ్ అనేది. ప్లస్ మిగతా ఫీల్డ్ కంటే ఇక్కడ మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీటన్నిటిని తట్టుకుని 100% నేను బాగా రాయగలను, నేను బాగా తీయగలను, ఎన్ని కష్టాలైనా నేను ఓర్చుకుని ఇండస్ట్రీలో ఉండగలను అనే ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలబడగలుగుతారు, సాధించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఏది ఈజీగా రాదు, వచ్చింది కదా అని అది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు అటర్ ఫ్లాప్లు తీసిన వాళ్ళు ఉన్నారు, అటర్ ఫ్లాప్ తీసిన నేను ఈరోజు సూపర్ హిట్ ఇచ్చిన. సో ఇక్కడ ఏది ఒకేలా ఉండదండి, శాశ్వతం కాదు, మారిపోతూ ఉంటుంది. సో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఇండస్ట్రీలోనే ఉంటాను అని మీరు బలంగా నమ్మితే, అలా బలంగా నమ్మిన వాళ్ళు డెఫినెట్గా రాణిస్తారు. ముందు ఆ మనోధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం ఇండస్ట్రీలోకి రావాలి. అలాంటి వాళ్ళే రావాలి అని అంటే లేకపోతే నిలబడలేరు అండి. అంటే రావడానికి ఎవరైనా రావచ్చు, కొంతమందికి రాగానే ఛాన్స్ వచ్చేయచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ అది శాశ్వతంగా ఉండదు. అంటే బయట ఉండే ఫీల్డ్కి సినిమా ఫీల్డ్కి ఉండే తేడా అది. ఎందుకంటే మీరు బయట మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసినా మీరు అడిగే మాట ఎరా ఎలా ఉన్నామని. ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే ఫస్ట్ అడిగే మాట ఏం చేస్తున్నావు అని. సో ఏం చేస్తున్నావు అంటేనే ఇక్కడ వాల్యూ. నేను ఏదైనా 2 సినిమాలు చేస్తున్నాను అంటేనే ఇక్కడ వాల్యూ ఇస్తారు. సో ఇక్కడ ఓన్లీ సక్సెస్ అని చూస్తారు, పనిని చూస్తారు, ఇంకా మిగతా ఏమీ చూడరు. మన ఇద్దరి మధ్యన ఎంత అసోసియేషన్ అయినా ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, కలిసి ట్రావెల్ చేసాం కదా 4-5 ఏళ్ళు, వీళ్ళు మనకి లైఫ్ లాంగ్ ఉంటారు అనుకోవడానికి ఉండదు ఇక్కడ. రేపు మీ సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ మాట్లాడరు. సో మీ పనే ఇక్కడ మాట్లాడిస్తుంది. సో అంత పని చేయాలంటే మనకు అంత ఓపిక ఉండాలి. సో ఆ ఓపిక, ధైర్యం, మీ మీద మీకు నమ్మకం, ఈ 3 ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో రాణిస్తారు. ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ విత్ యూ. చాలా మంచి మూవీ, ఇలానే మీరు మంచి ఫిలిమ్స్ తీయాలి, ఇలానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.